జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి వేలకు వేల ఎకరాలు శ్రీకాకుళంలో పూరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు రావు అంటే శ్రీకాకుళం భూములు ఇది మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. శ్రీకాకుళం ఇదిగే కదా వచ్చింది మమ్మల్ని చొక్కేస్తుంటే ఊరికి కూర్చుంటా బయటకు రావా. శ్రీకాకుళం ఉద్యమం నడిచిన వాళ్ళని నేను వేల భూములకి వెళ్తే శ్రీకాకుళం నేల ఎంత బలమైన నేల అంటే చీల మండలంలోకి బుల్లెట్ దిగిపోతే పోలీసు కాల్చిన బుల్లెట్ ఆ రైతు అంటూ ఉన్నాడు మా పేలా భూములు మేము రక్షించుకోవడానికి గుండెల బుల్లెట్ దిగినా పర్లేదు కానీ మేమైతే పేలా భూములు వదులుకోం. ఒక రైతు ఏదో కత్తి మన తుపాకీ పట్టుకున్న మామూలు వ్యక్తి కాదు, సామాన్య రైతు. శ్రీకాకుళం నేల అంత తెగింపు ఉంది, శ్రీకాకుళం నేల అంత ధైర్యం ఉంది, శ్రీకాకుళం నేల శక్తి అలాంటిది. నా భయం నా బాధ శ్రీకాకుళం భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి నా మీద చాలా ఎక్కువ ఉంది. బాధ్యత తీసుకున్నామని దాంట్లో భాగంగా రైతులకి ఏ రైతు అయితే మనకి అన్నం పెట్టాడో ఆ రైతుకి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఆయనకి నెలకి పెన్షన్ వస్తుంది. అచ్చెన్నాయుడు గారికి రేపు పొద్దున ఎలా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి పెన్షన్ వస్తుంది. ఓడిపోతారు తప్పని పడుతుంది. అచ్చెన్నాయుడు గారు మన జన సైనికులు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకులు ఏమో కూర్చోబెట్టి వైసీపీ పార్టీ అంటే ఇప్పుడు 3 సంవత్సరాల్లో చంద్రబాబు గారు 36 సార్లు చక్కగా మాట మారుతారు. 4 అలా తిరుగుతుంది పదవికి పెట్టేస్తాం చూస్తారు, ఇది ఒకసారి ఇది ఒకసారి అంటే ఆయన అలా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సడన్ గా ఆయనకి ఇప్పుడు ప్రేమ చేసిన దానికి మనకి ఉత్తరాంధ్ర